ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ధర్నా ఎందుకు చేస్తున్నారు? ఏదైతే అధిక ఫీజుల వసూలు ప్రైవేటు ఫీజుల నియంత్రణ కోసమై ఈ రోజు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం జరిగింది. మహిళలకు కానీ, పిల్లలకు కానీ, యువతులకు కానీ ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం లేదు. ఈ అధిక ఫీజులు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, పాఠశాలలు ప్రారంభమైన తరుణంలో ఈ అధిక ఫీజులు నియంత్రించాలని మా తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. మహిళలను చూడకుండా ఇంత దౌర్జన్యంగా లాక్కెళ్ళడమా? ఒక మహిళలను చూడకుండా సాటి మహిళలుగా ఇదేనా మీ తీరు? రేపు వచ్చేది ఖచ్చితంగా మా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. అధికారంలో వచ్చే ఒక్కొక్కరిని గుర్తుపెట్టుకొని బిడ్డ, ఎవరిని వదిలిపెట్టాము. ఈ ఫీజుల నియంత్రణకై ఈ రోజు స్కూల్ స్టార్ట్ అని అనేక పేద మధ్య తరగతి పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. తల్లిదండ్రులు ఎంతో మంది అవుతున్నారు. ఈ అధిక ఫీజుల నియంత్రణ కోసమే ఈ రోజు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా చేయడమైంది. ఈ ముట్టడి కార్యక్రమం అయింది. ఇంత ఘోరంగా మహిళలని చూడకుండా పోలీసుల తీరును తీవ్రంగా తెలంగాణ రక్షణ సేన ఖండిస్తుంది. గుర్తుపెట్టుకోండి బిడ్డ, రేపు వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వంలో మీకు తగిన గుణపాఠం చెప్తాం. ఎవరిని వదిలిపెట్టము. అది గుర్తుపెట్టుకోండి. మహిళలని చూడకుండా, ఎవరిని చూడకుండా ఏ వర్గం వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి పాలనలో నియమనంగా లేరు. ప్రతి ఒక్క వర్గానికి అన్యాయమే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. రేపు వచ్చేది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ. అప్పుడు బదులు తీర్చుకుంటామని చెప్తున్నాం. న్యాయం ధర్మం లేని ఇటు ఖండించండి. న్యాయం ధర్మం లేని ఇటువంటి ప్రభుత్వాన్ని ఖండించండి.